నమస్కారం ప్రజలారా. మా పార్టీ ఇందుకేనేవరా కేవలం 11 స్థానాలకు పడిపోయింది. అన్నన్నా కనీసం మన వెళ్ళి ఆ పోస్టులు చూసినప్పుడల్లా రే ఇటువంటి అవులే పోస్టులు పెట్టొద్దు అని చెప్తాడేమో అని అనుకున్నా నేను. అట్లా చెప్పే మందలేం లేదయ్యా. గతంలో ఏ విధంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఇంకా రకరకాలుగా ఏ విధంగా విమర్శలు చేసినామో అదందరూ కూడా తెలుసు. అందులో భాగంగానే ఈయన రకరకాలుగా పోస్టులు, ఆ పోస్టులు పెట్టేవాడి కన్నా తెలివి ఉండాలా, లేదు ఆ పోస్టులు చూసినా కన్నా అప్రూవల్ కొట్టేవాడి కన్నా తెలివి ఉండాలి కదా. ఎవరిది నేర చరిత్ర, ఎవరిది హత్యా రాజకీయాలు, ఎవరు సొంత చిన్నాయన్ని కూడా ఏమి చేసినారు అనేది రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అందరికీ తెలుసు. అందులో భాగంగా మా పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వచ్చినటువంటి పోస్టులు ఏందో చూద్దాం. నేర చరిత్రలో నెంబర్ 1 అనే చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఆయన చేతిలో కత్తి ఒకటి పెట్టి చంద్రబాబు క్యాబినెట్లో 96% మందిపై క్రిమినల్ కేసులంట. కాదు, నేనేమంటా అంటే ఎవరిది క్రిమినల్ చరిత్ర, ఎవరిది హత్యా రాజకీయాలు? మన రాజారెడ్డి తాత ఆయనేమి హార్ట్ అటాక్ వచ్చామన్నా పోయినాడా? ఏంది ఈ కథ? ఎవరిది హత్యా రాజకీయాలు? ఎవరు ఏనాడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయాలకు ఏమన్నా తెరలేపినాడా? పోలీసులను అడ్డం పెట్టుకొని, మన రౌడీలను అడ్డం పెట్టుకొని, గంజాయి బ్యాచ్ని అడ్డం పెట్టుకొని, రౌడీ షీటర్లను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మనం రాష్ట్రంలో ఏ విధంగా విడయ తాండవం చేయించినామో? ఎవరిది హత్యా రాజకీయాలన్నా? ఎవరు సొంత చిన్నాయన్ని చంపిందన్నా? నారాసుర రక్త చరిత్ర అని పెద్ద పేజీలోనే వేసినామన్నా, మన టీవీల్లో చెప్పినామన్నా. ఆ బీటెక్ రవి, ఆ ఆదినారాయణ రెడ్డి వీళ్ళకి నేను చిన్నాయన్ని చంపిందని ఆడ నువ్వు చూసినట్టు డైరెక్షన్ చెప్పినావన్నా. మీడియా ముందుకు వచ్చి చిన్నాయన్న కబెట్టు కొట్టుకొని బాత్రూమ్కు లాక్కోబోయి ఎన్ని కథలు, ఈ వ్యవహారాలు ఎవడికి తెలియదయా? ఒక పోస్టు పెడుతున్నాము, ఈ పోస్టు పెడితే మనకు ఎంత నష్టము ఎంత లాభము, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఏమనుకుంటారు? గతంలో మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి అనేటువంటి ఒక బోగ్గాడికి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇచ్చి వాడు ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టించినాడు? అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మీద ఏ విధంగా పోస్టులు పెట్టినాడు? మహిళలని కూడా చూడకుండా షర్మిల గారి గురించి కూడా తప్పుడు పోస్టులు పెట్టించినావన్నా. సోషల్ మీడియాను ఏ విధంగా వాడాలో మనమే చెప్పాలంగా. మనం చెప్పితే ఇంక రాష్ట్రంలో ఉండే ప్రజానీకం వినాలా. అదేవిధంగా చూసుకుంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసినావు. ఈరోజు నేర చరిత్రలో నెంబర్ 1 అని చెప్పి రాసినావు. నేర చరిత్రలో రాజారెడ్డి తాతకాడి నుంచి మనమే నెంబర్గా ఉన్నాం. ఆ పదవి, ఆ పోస్టు పక్కనోడికి ఇచ్చితే నేను చాలా బాధపడతా. ఎందుకంటే మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాం. నేర చరిత్ర అంటున్నావు, మరి ఏం పెరిగి కట్టలేకపోయినామని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనరా? నేర చరిత్రలో నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు గారే అని ఈరోజు పోస్టులు పెట్టినాం. ఆ పోస్టులు పెట్టినందుకు గాను మరి 5 సంవత్సరాలు ఏం పెరిగి కట్టినావు నువ్వు? ఆ నేర చరిత్రకు సంబంధించి ఏమి జరిగింది ఏందనేది కేసులు లేవా? చట్టం లేదా? కోర్టులు లేవా? ఊరికే మనం పోస్టు పెడితే సరిపోతుంది అనుకుంటే ఎవడు దేకుతాడు? దేంతో నవ్వుతారు? మందుల ప్రభావం ఏమన్నానా అని కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితికి ఈరోజు మనం దిగజారినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై 19 కేసులు, నారా లోకేష్పై 17 కేసులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై 8 కేసులు. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి రా స్వామి? అది చెప్పండి. ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు తెలుగుదేశం, జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా సరే కేసుల విషయంలో అన్నను ఢీకొట్టేటువంటి మొగోడు ఉన్నాడా? 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు తిని బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి మొగోడు ఎవడన్నా ఉన్నాడా? కక్షపూరితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయాలా? మనం అంటే 16 నెలలు జైల్లో ఉన్నాం, ఈయన కూడా జైల్లో ఉండాలని చెప్పేటువంటి మనం ఒక లక్ష్యంగా పెట్టుకొని అదేందో స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి దాంట్లో ఏమి పసలేని కేసులో మనం కేవలం కక్షపూరితంగానే లోపల పెట్టినామని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వాళ్ళు సంఘీభావం తెలియజేసినారు. అన్న 16 నెలలు జైల్లో ఉంటే ఎవడు సంఘీభావం తెలియజేశాడు? పంపలో ఉండే వాళ్ళు కూడా సంఘీభావం చేసి ఇట్లా నాకు తెలిసి. మరి అన్న మీద ఉండేటువంటి కేసులు, ఈ కేసులు ఏమన్నా టచ్ అవుతుందా? చరిత్ర మనది. చరిత్ర బాలయ్య అభిమానే కదా, జగనన్న కదా, అదేదో సినిమాలో ఉన్నది ఒక చరిత్ర
రాయాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న ఏదో మనం సినిమాలుగా అంత పెద్దగా బాగుంది కానీ ఆ విధంగా ఇది ఒక చరిత్ర, ఇదేం మామూలు విషయం కాదు. మరి రాజారెడ్డి తాతకాడి నుంచి చూసుకుంటే హత్యా రాజకీయాలు, గుండా రాజకీయాలు, లంగా రాజకీయాలు, రౌడీ షీటర్లను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మన ప్రభుత్వంలోనే మనం అధికారంలోనే ఉన్నప్పుడు మనం ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి వాడు డోర్ డెలివరీ చేసి వాడిని మళ్ళా బెయిల్ ఇప్పించి పక్కన కూర్చొని పెట్టుకున్నాం కదా. ఎవరిది హత్యా రాజకీయము? ఎవరిది హత్యా రాజకీయం సార్? ఒక దళిత డ్రైవరు, ఒక దళిత డాక్టరు, వాడు మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాం అంటే వాడిని ఒకడిని ఈ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత బిడ్డలనే కాదు, మైనార్టీలనేమి, అదేవిధంగా గిరిజనకు సంబంధించినటువంటి వాళ్ళనేమి ఎన్నో వందల మందిని మనం హతమార్చినటువంటి చరిత్ర మనది. మనం నేర చరిత్రల గురించి, నేరాల గురించి, కేసుల గురించి, కొట్లాటల గురించి మనం మాట్లాడకూడదు జగనన్న అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా. ఎందుకంటే ఇప్పుడు మన క్యాబినెట్లో ఉండే వాళ్ళు ఏమి పెద్ద నీతిమంతులని ఎవరికి తెలుసు? నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా. మన క్యాబినెట్లో గతంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు, మన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా కరెక్ట్ అయినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏది కేసులు లేవు, వాళ్ళు చాలా సహృదయంతో ఉంటారని మనం ఆలోచన చేస్తాం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. లేకనే మనకు 11 వచ్చినాయి. జగనన్న ఇకనైనా సరే ఇటువంటి తప్పుడు పోస్టులు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యాఖ్యలు, ఏదో మతిస్థిమితం లేనివాడు చేసినటువంటి చేష్టలు నువ్వు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకు అంటే నేను మన రాయలసీమ బిడ్డవాసినే, మీరంటే గౌరవం ఉండాలి. తప్పకుండా మీరు చిన్నాయన్ను స్వామికాడికి పంపించో, 16 నెలలు జైల్లో ఉండో, రోడ్ల బడిగా తిరిగో, ఒక్క అవకాశం అని చెప్పి ఖచ్చితంగా మీరైతే ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు ప్రధానమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా నేను మీకు మద్దతుగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ పోస్టులకు ఎవడు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా మనం పోస్టులు పెట్టే టైం ఉన్నప్పుడు పెడదాం. ఇప్పటాంచి ఆ పోస్టులు పెట్టినామంటే మనం లాస్ట్కి వచ్చేదానికి వేరే పోస్టులు పెట్టేటువంటి అవకాశాలు మనకు ఉండవని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, నేర చరిత్ర, రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదా లేదా ఇటు మన జగన్మోహన్ రెడ్డి అన్నదే అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.